మొన్నటి వరకు ఆ కళ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ కళకు గుర్తింపు లభించింది. అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా? అదే సిల్వర్ ఫిలిగ్రీ. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటింది. అయితే ఇప్పుడు దీని గురించి ప్రత్యేక చర్చ ఎందుకు అనుకుంటున్నారా? అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు వచ్చే అతిథులకు 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన అత్యంత విలాసవంతమైన వస్తువులను బహుమతులుగా అందించనున్నారు. ఆ వస్తువులు మన కరీంనగర్ నుంచే వెళ్తుండడం విశేషం. అసలు సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఏంటి? మరి ఆ కళలో అంత ప్రాముఖ్యత ఏముంది? ఎందుకైతే అంబానీ ప్రత్యేకించి కరీంనగర్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. దేశంలోనే అత్యంత అరుదైన కళ దక్షిణాదికే వన్నె తీసుకొస్తున్న కళాకారులు. కరీంనగర్ అనగానే ప్రసిద్ధికెక్కిన వాటి సరసన నిలిచేది సిల్వర్ ఫిలిగ్రీ. దశాబ్దాలుగా ఈ కళతో అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారులు తమలోని ఆర్టుకు జీవం పోస్తూ వచ్చారు. కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తున్న ఈ కళాకృతుల్ని ఆదరించేవారు అంతంత మాత్రమే ఉన్నా ఆర్టిస్టులు మాత్రం వెనకడుగు వేయలేదు. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సొసైటీ నేతృత్వంలో వెండితో తయారు చేస్తున్న వివిధ రకాల కళాకృతుల్ని మార్కెటింగ్ చేయడం కోసం ఎదురు ఈదారనే చెప్పాలి. ఇంతకాలం కళని నమ్ముకుంటే కుటుంబ పోషణ కూడా భారమవుతుందన్న ఆందోళనతో కాలం వెళ్లదీసిన ఆ కళాకారులకు గుర్తింపు రావడం మొదలైంది. అత్యంత అరుదైన సిల్వర్ ఫిలిగ్రీకి భవిష్యత్తులో అయినా ఆదరణ లభిస్తుందని ఆశించిన వారి అంచనాలకు తగ్గట్లుగా ఆర్డర్లొస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ ఉందన్న విషయం తెలిసినప్పటికీ అనుకున్నంత మార్కెటింగ్ మాత్రం లేదు. కానీ గత 2-3 సంవత్సరాలుగా ఫిలిగ్రీ కళ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండటం జీవం పోసినట్లయింది. G20 దేశాల సమావేశం భారత్లో నిర్వహించినప్పుడు వివిధ దేశాల నుండి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోటుపై కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది. కోణార్క్ సూర్య దేవాలయంలో ఏర్పాటు చేసిన కళాచక్రం పోలిన బ్యాడ్జెస్ తయారు చేయించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. G20 దేశాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లో కరీంనగర్ ఫిలిగ్రీకి కళాకారులకి కూడా అవకాశం లభించింది. తాజాగా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి అంబానీ ఫ్యామిలీ కూడా వినడంతో దాదాపు 1.5 కాలంగా సిఫ్కో ప్రతినిధుల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుండి కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతుల నమూనాలు పంపిస్తున్నామని సిఫ్కో ప్రతినిధి అశోక్ తెలిపారు. ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రోగ్రాం నుండి కూడా అంబానీ ఫ్యామిలీకి వివిధ మోడల్స్ పంపించామని వివరించారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎంచుకున్న కళాకృతుల్ని తయారు చేసి వారికి పంపిస్తున్నామని వివరించారు. అనంత్ అంబానీ వెడ్డింగ్ నేపథ్యంలో తమకు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇస్తున్నారని, దీంతో వారు ఎంచుకున్న డిజైన్లను తీర్చిదిద్దే పనిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు నిమగ్నమయ్యారు. కాగా కరీంనగర్ కళాకారులు సున్నితమైన వెండితో రకరకాల కళాఖండాల్ని చేయడంలో సిద్ధహస్తులు. స్వచ్ఛమైన వెండిని కరిగించి పలు ఆకారాల్లో వస్తువుల్ని తయారు చేయడం, తీగలు అల్లడం వంటివి హస్తకళాకారులు చేస్తారు. 400 ఏళ్ల నాటి పురాతన కళ ఇది. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళపై కరీంనగర్లోని దాదాపు 150 కుటుంబాలు ఆధారపడ్డాయి. అత్యంత విలువైన ఫిలిగ్రీ బహుమతుల డెలివరీ కోసం 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచ్చాయని కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు తెలిపారు. ఈ 400 రకాల వస్తువుల్లో నగలు పెట్టెలు, ట్రేలు, పండ్ల గిన్నెలు, పర్సులు వంటి అనేక వస్తువులు ఉన్నాయని వెల్లడించారు. అంబానీ నిర్ణయంతో ఈ కళకు మరింత గుర్తింపు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిల్వర్ ఫిలిగ్రీ కళపై ప్రముఖుల దృష్టి పడటంతో రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. సిల్వర్ ఫిలిగ్రీ కళకి డిమాండ్ పెరుగుతూ ఉండటంతో కళాకారుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరుస్తూ ఉండగా కరీంనగర్ ఖ్యాతి కూడా ఖండాంతరాలకి పాకుతోంది. ఇలానే అందరూ పురాతన కళని ప్రోత్సహించాలని కోరుతున్నారు.